వెన్నుపోటు పార్టీ గూండాల దాడిని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో మల్లాది విష్ణు నిరసన చేపట్టారు. పోలీస్ వాహనంలోనే దీక్ష చేస్తున్నారు మల్లాది విష్ణు. తమపై దాడి చేసిన వెన్నుపోటు మూకలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన చేపట్టిన మల్లాది విష్ణు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా. సతీష్ చెప్పండి, ఏదైతే పోలీస్ వాహనంలో ఆయన అదుపులోకి తీసుకున్నారో అదే పోలీస్ వాహనంలో దీక్ష చేస్తున్నారు మల్లాది విష్ణు. తమపై దాడి చేసిన వెన్నుపోటు ముక్కలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? వెన్నుపోటు పార్టీ గూండాల దాడిని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో మల్లాది విష్ణు నిరసన చేపట్టారు. పోలీస్ వాహనంలోనే దీక్ష చేస్తున్నారు మల్లాది విష్ణు. తమపై దాడి చేసిన వెన్నుపోటు ముక్కలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. వెన్నుపోటు పార్టీ గూండాల దాడిని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో మల్లాది విష్ణు నిరసన చేపట్టారు. పోలీస్ వాహనంలోనే దీక్ష చేస్తున్నారు మల్లాది విష్ణు. తమపై దాడి చేసిన వెన్నుపోటు మూకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈయన పోలీసు వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తూ ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చూడండి, అదే కదా పోలీసులు దగ్గరుండి అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు. పోలీసులు ఎప్పుడో ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది, ఆ టైంలో చూపిస్తాం అందరినీ డిజిటల్. రైట్ సతీష్, విజయవాడ ధర్నా చౌక్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? విజయవాడ ధర్నా చౌక్ లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆ దీక్ష కొనసాగుతూనే ఉంది. ఏదైతే కొద్దిసేపటి కిందట నుండి దాదాపుగా పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారో, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పోలీస్ వ్యాన్ లోనే ఉండి తన ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి మేరకు డిఎస్సి పైన నిరసన కొనసాగిస్తారు. పోలీసుల అనుమతితో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసినటువంటి దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతోనే కొంతమంది రౌడీలు వేసుకొచ్చి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి, కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసేటువంటి పరిస్థితి, నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలోనే రౌడీజం చేసిన పరిస్థితి. మల్లాది విష్ణు పోలీసు అనుమతి తీసుకున్నప్పుడు కూడా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. సార్, ఎందుకు మీరు ఆందోళన కొనసాగిస్తున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి మీ దీక్ష పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుల్ని వేసుకొని వచ్చి దాడి చేసి మరి విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఉందా? రౌడీజంకి ఈరోజు జరిగినటువంటి దీక్షా శిబిరం ధ్వంసమే ఉదాహరణ. బోండా ఉమా తన అనుచరులతో 100 మంది రౌడీ షీటర్లతో వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద నిరాహార దీక్ష చేస్తున్నాం. పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పోలీసులకి ముందస్తుగా సమాచారం ఇచ్చాం. 4 రోజుల ముందే పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాం. 2 రోజుల ముందే సర్కిల్ ఇన్స్పెక్టర్కి, ఏసీపీకి చెప్పాం. ఈరోజు పొద్దున కూడా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే 10:11 గంటల ఆ ప్రాంతంలో బోండా ఇలా జరుగుతుంది, ఇలా వస్తాడు, ఇలా దాడి చేస్తాడని చెప్పిన కూడా సంబంధిత అధికారులకు చెప్పాం.
సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్కి చెప్పాం, సంబంధిత ఏసీపీలకు చెప్పాం, అధికారులకు చెప్పాం. అయినప్పటికీ కూడా పోలీసులు ఎవరు లేకుండా ఒక 4 పోలీసులు ఉన్నారు. ఆ 4 పోలీసులు వచ్చినటువంటి 100 మందిని ఏ విధంగా ఆపుతారు? మా మీద దాడి చేస్తూ ఉంటే, మా మీద షోళబుడ్లు వేస్తూ ఉంటే, టమాటాలు వేస్తూ ఉంటే, కోడిగుడ్లు వేస్తూ ఉంటే, టెంట్ పీకేస్తే, రౌడీజం చేస్తూ ఉంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసు ఉందా అని అర్థమవుతోంది. విజయవాడ నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గత 20 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రకమైనటువంటి ఎమ్మెల్యే రౌడీజం, ఈ రకంగా బోండావమ్మ రౌడీజం తెలుగుదేశంలో తన పోయిన ప్రతిష్టని, తెలుగుదేశంలో లోకేష్ దగ్గర పోయినటువంటి ప్రతిష్టని, చంద్రబాబు దగ్గర పోయినటువంటి ప్రతిష్టని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పనిగట్టుకుని అసలు అనుమతి ఉందా లేదా అనేది వాళ్ళకి ఏంటి సంబంధం? పోలీసులకి చెప్పాము, చేయమన్నారు, మైక్ కూడా పెట్టలేదు. మేము మైక్ కూడా వద్దని కండిషన్ పెడితే మైక్ కూడా పెట్టలేదు. ప్రశాంత వాతావరణంలో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, జరిగినటువంటి కార్యక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేకపోతే లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పని పార్టీ 10 రోజుల పాటు పిలిపిస్తే ఈరోజు ప్రతి మండలంలోనూ ఒక నిరాహారదీక్ష శిబిరం పెట్టండి అని చెప్పంటే, అంటే ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారా? రౌడీజం చేస్తారా? లేకపోతే ఎవరిని మాట్లాడినవరా? గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం మీరేమి తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి. అంతే తప్ప లోకేష్ గారు రాజీనామా చేయమన్నారని చెప్పని మమ్మల్ని అందరినీ దాడి చేసి మా మీద కొట్టి మా కార్యకర్తలందరూ గాయపడ్డారు, మా టెంట్ పీకేశారు. అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము రౌడీజం చేసి గొంతు నొక్కాలనుకుంటుందా, పీక నొక్కాలనుకుంటుందా? ప్రజల యొక్క గొంతుని మేము వినిపిస్తూ ఉంటే, నిరుద్యోగుల యొక్క గొంతుని మేము వినిపిస్తూ ఉంటే మాట్లాడనీయకుండా చేయటం అనేది ఈ ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టి మోపుతుంది అని చేస్తుందని దానికి ఉదాహరణే ఈరోజు సాక్షాత్తు ఎమ్మెల్యే 100 మంది రౌడీ షీటర్లతో వచ్చి అక్కడ దౌర్జన్యం చేస్తే పర్మిషన్ ఉందా లేదా అనేది వాళ్ళకేంటి సంబంధం, అతనికేంటి సంబంధం? పోలీసులు చెప్తారు, పోలీసులు అనుమతి ఇచ్చారు. మేము 10 గంటలకు స్టార్ట్ చేస్తే 11 దాకా 9:40 దగ్గర నుంచి పోలీసులు ఉన్నారు. ఇలా జరుగుతుందని చెప్పిన గంట ముందే పోలీసు వాళ్ళకి చెప్పాం, జాగ్రత్త తీసుకోమని చెప్పాం. అయినా కానీ ప్రేక్షక పాత్ర వహించి మా మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుని మమ్మల్ని అందరినీ బలవంతంగా ఆ ప్రదేశం నుంచి లారీల్లో, బస్సుల్లో లేకపోతే వెహికల్స్తో తీసుకొచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఈ రకమైనటువంటి దౌర్జన్యము, ఈ రకంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించము, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యి మాట్లాడుతున్నాం. మాకేంటి అక్రమాలు జరిగాయని చెప్తున్నాం, జరగలేదని చెప్పండి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం, వేస్తే వేయండి, లేకపోతే లేదు. అంతే తప్ప రౌడీజం, దౌర్జన్యం, గూండాయిజం, హింస తెలుగుదేశం ప్రోత్సహిస్తుంది. బోండావమ్మ దానికి కేంద్ర బిందువుగా నిలబడి మమ్మల్ని టెంట్ తీసేంత వరకు అక్కడే ఉంటే పోలీసులు మాట్లాడాల, పంపించేంత వరకు కాముగా ఊరుకున్నారు. మా మీద పైనుంచి దాడి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కాముగా ఊరుకున్నారు. మా మీద ఆఖరికి పోలీసుల మీద కూడా కోడిగుడ్లు వేశారు. అలాగే మీడియా ప్రతినిధి మీద కూడా కోడిగుడ్లు వేశారు. ఇదేనా మంచి ప్రభుత్వం? ఇదేనా లా అండ్ ఆర్డర్ బాగా చేయటం అంటే? వీటన్నిటికీ బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దౌర్జన్యాలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి శిబిరాల మీద మీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేసి, మీ ఎమ్మెల్యేలు దాడులు చేసి, మీ ఎమ్మెల్యేలు హింస చేసి, మొత్తం తొలగించేసి, పీకేసి నానా బీభత్సం చేయడమే మీ సిద్ధాంతమా అని అడుగుతూ ఉన్నాము. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. ఇలాంటి దాడుల మీద ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా మాట్లాడలేదు, ఎవరిని కూడా ఏమనలేదు. ఒకే ఒక నినాదంతో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ వేయండి, లేకపోతే రాజీనామా చేయండి అని అన్నాం. అన్నదానికే ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తారా? ఇంత పెద్ద ఎత్తున హింస చేస్తారా? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే బోండావమ్మ కలిశారు. ఆయన కొడుకులతో కూడా కలిశారు. కలిసిన మరుసటి రోజే ఇలా జరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయగానే ఈ శిబిరాలపైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా ఒక కేంద్ర స్థాయిలో పార్టీ ఒక డైరెక్షన్తోనే ఇలా రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు. కేంద్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు లేకపోతే లోకేష్ కనుసన్నల్లో డైరెక్షన్ లేకపోతే సిఐలు, ఏసీపీలు, ఎడిషనల్ ఎస్పీలు 100 మంది సిబ్బంది ఉండి కూడా దాడి చేశారు అక్కడ. దీనికి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ హింసాత్మక సంఘటన జరిగినా, ఈ రాష్ట్రంలో ఎక్కడ దౌర్జన్యం జరిగినా, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి టెంట్ల మీద దాడి జరిగినా పోలీసులు కాముగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పక్కకు తీసుకెళ్ళిపోయి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే, వాడు కర్రలు పెట్టి కొడతా ఉంటే, వాడు కోడిగుడ్లు వేస్తూ ఉంటే, వాళ్ళు హింస చేస్తూ ఉంటే మౌనంగా చూస్తా ఊరుకుంటున్నారు. ఇది పోలీసు